నెక్స్ట్ తిరుపతన్న ఏంటి ఆయన మీసాల తిరుపతన్న, ఆయన మీసాల అధికారి అయిన పోలీస్ శాఖల పేరు ఉంది. ఇక తన గురించి చెప్పాలంటే మనం ఇన్వెస్టిగేషన్లో అందిన ఇన్పుట్స్ ప్రకారం ఎస్ఐ నుంచి మొదలుకొని అడిషనల్ డీసీపీ ప్రస్తుతం హైదరాబాదు అదనపు భద్రతా డీసీపీగా పనిచేస్తున్నారు. యాజ్ ఏ సేమ్ ఈక్వల్ పోస్ట్ అడిషనల్ ఎస్పీగా. ఆయన కూడా గత కాలంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో మామూలుగా ఎస్ఐగా వివిధ జిల్లాల్లో పనిచేశాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ కాలం సౌత్ జోన్లో సిఐగా పనిచేశాడు. తదుపరి ఈయన ఎఫిషియన్సీ చూసారు. ఎఫిషియన్సీ ఎలా చూసారంటే నయీంకి అతి సన్నిహితంగా మెలిగాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత తిరుపతన్న పేరు డైరీలో క్లియర్గా కీలకంగా రాయబడింది. అంటే తిరుపతన్నతో సెటిల్మెంట్లు దందాలు చేయడం, మిగతా వ్యవహారం నలిపిండని చెప్పి తిరుపతన్న మీద ఆరోపణలు ఉన్నాయి. నయీంకు అతి సన్నిహితంగా మెలిగేవాడు. ఎందుకంటే భువనగిరిలో తను పనిచేసినప్పుడు నయీంకి క్లోజ్ అసోసియేట్గా ఎదిగి తన సొంత పనులు నయీంతో బెదిరింపులకు పాల్పడి దోచుకోవడం కావచ్చు, నయీం ఎన్కౌంటర్ తర్వాత కొన్ని ఆస్తుల్ని వెనకేసుకోవడం కావచ్చు. రెండు రకాల వ్యవహారాల్లో తిరుపతన్న కీలక పాత్రధారి. తదుపరి కీలక పోస్టింగ్ ఉమ్మడి రాష్ట్రంలో పంజగుట్ట ఏసీపీగా తిరుపతన్నకు పోస్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రావు, రాధాకిషన్ వీళ్ళందరూ అంటే సమాచారం ఇస్తున్న క్రమంలోనే ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం కదా, మనకు అవసరం ఉంటేనే వాళ్ళతో పనులు చాకచక్యంగా చేసుకోవచ్చు. పంజగుట్ట ఏసీపీ ఇవ్వడం అంటే మామూలు వ్యవహారం కాదు. గవర్నరు విధులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని ప్రగతి భవన్కు అందించడంలో కీలక పాత్ర పోషించిండు తిరుపతన్న ఎవ్రీ మూమెంట్ని. మరి పోలీస్ శాఖలో ఎటువంటి చేయకూడదు కదా, రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది, పోలీస్ శాఖ ఏం చెప్తుంది, అలాంటి వ్యవహారాలు కూడా పంజగుట్ట ఏసీపీగా ఉన్నప్పుడు తను చక్కబెట్టాడు. 2007లో సంగారెడ్డిలో ఒక వ్యక్తి బలవన్ మరణానికి కారణమయ్యాడు. మళ్ళా తనే అక్కడికి డిఎస్పీగా వెళ్ళి ఆ కేసును తనకు తానే క్లోజ్ చేసుకున్నాడు. అటువంటి ఘన చరిత్ర కలిగిన తిరుపతన్న నయీం డైరీలో పెద్ద ఎత్తున అక్రమంగా సంపాదించుకున్నా కూడా అరెస్టు కాలేకపోవడం అనేది మనం గమనించదగ్గ అంశం. ఎందుకంటే నయీం డైరీలో చాలామంది పేర్లు వచ్చినాయి. అక్రమార్కులందరినీ అరెస్టు చేయాలనేది మనకు ప్రభుత్వం అప్పుడు బెదిరింపులకు పాల్పడింది. వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఎక్కడ చర్యలు తీసుకున్నారు? కేవలం తూతు మంత్రంగా కొంతమంది మీద అంటే తమకు అనుకూలంగా ఎవరైతే అధికారులు లేరో వాళ్ళని మాత్రమే జైలుకి పంపించి ఆ నయీం ఆస్తుల్ని ఎక్కడ పెట్టారో తెలియదు, వాళ్ళు సొంతంగా తీసుకున్నారో తెలియదు. ఆ డైరీ ఇప్పటికి వెలుగులోకి రాలేదు. ఆ డైరీ ఏమందో కూడా ఇప్పటికి తెలియదు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న వాళ్ళలో మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ హిస్టరీ అంతా చెక్ చేస్తే మొత్తం అవినీతే ఉంది. అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు తీశారు వీళ్ళు. అంటే పోలీస్ కాకి డ్రెస్ వేసుకుని తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకపోగా, న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజలకు న్యాయం చేయకపోగా ఈ విధంగా కోట్లాది రూపాయలు సంపాదించి జనాల ప్రాణాలు తీశారు, దుర్వినియోగం చేశారు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు. గత 10 ఏళ్లలో ఇష్టం వచ్చినట్టు చెలాయించారు. వాళ్ళ మీద ఒక్క ఏసీబీ రైడ్ ఏది జరగల. మనం డిస్కస్ చేస్తున్న ఏ ఒక్కరి మీద ఏసీబీ రైడ్ కాల. కేవలం వాళ్ళ గత ప్రభుత్వం మాట వినని అధికారులపైనే ఏసీబీ రైడ్లు జరిగినాయి. అసలు 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వంలో ఏసీబీ రైడ్లు ఎక్కడ జరిగినాయి? ఎక్కడ జరగలేదు. ఏసీబీ మొత్తం అసలు పూర్తిగా సైలెంట్గా ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళకున్న కమాండ్స్ అలాంటివి. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, చేయాలని ఉంటుంది. ఏదో చిన్న చితక 500 రూపాయలు తీసుకున్న అంతే, ఓ జూనియర్ అసిస్టెంట్, ఓ అటెండరు, లేకుంటే ఓ లైన్ మెను, ఇలాంటి రైడ్సే మనం విన్నాం. కానీ పెద్ద రైడ్స్ అంటూ ఎక్కడ పెద్దగా జరగలేదు. ఇప్పుడు వేళల్లో తీవ్రమైన ఆరోపణలు మీరు చెప్తున్నట్టు నయీం డైరీలో భుజంగరావు పేరు ఉన్నట్టుంది కదా, రాధాకృష్ణరావు పేరు ఉంది, అండ్ తిరుపతన్న పేరు ఉంది. వీళ్ళంతా నయీం క్లోజ్ అసోసియేట్. భుజంగరావు క్లోజ్ అసోసియేట్, అండ్ ప్రణీత్ రావు అండ్ ప్రభాకర్ రావు కూడా నయీంకి క్లోజ్ అసోసియేట్. దానికంటే ముందు ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా కూడా పనిచేశాడు కదా. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్గొండ ఎస్పీగా పనిచేశాడు. ఓకే, ప్రస్తుతం తిరుపతన్న ఏ పోస్ట్లో ఉన్నారు? తిరుపతన్న హైదరాబాద్లో అదనపు భద్రత హెడ్ క్వార్టర్స్లో అందులో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబిలో చేశారు. గత ప్రభుత్వ హయాంలో తను ఎస్ఐబిలో పనిచేయలేదు, పంజగుట్ట ఏసీపీ డీసీపీగా పనిచేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయట పోస్టింగ్లో ఉండి కూడా వీళ్ళు పర్యవేక్షించారు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి. ప్రభాకర్ రావు టీం కదా ఇదంతా. అవును, ఈ టీంలో వాళ్ళ బంధువులు, క్లోజ్ అసోసియేట్స్, తమ కులానికి సంబంధించిన వ్యక్తుల్ని సామాజిక వర్గానికి ఒకటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకృష్ణ, భుజంగరావు, వీళ్ళందరూ ఒకే బ్యాచ్, ఒకే కులం. ఓకే, మరి తిరుపతి బీసీ సామాజిక వర్గానికి చెందిన తిరుపతన్న ఎట్లా కనెక్ట్ అయ్యారంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు చాలా అవసరం. వాళ్ళకి ఏంటంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెదిరించవచ్చు. ఇలాంటి వ్యక్తులు అయితే చాకచక్యంగా వ్యవహారాలు నడుపుతారు. ఎందుకంటే చాలామంది మీద నిఘా పెట్టాలన్నా, బెదిరించాలన్నా, లోపలికి దూసుకెళ్లాలన్నా. ఆ మధ్య ప్రతిపక్ష నేత ఉన్న రేవంత్ రెడ్డి ఇంటికి రాత్రిపూట రైడ్కి వెళ్ళారు, తలుపులు బద్దలు కొట్టి. అప్పటికి రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమణి కూతురు అడుగుతుంది, ఎందుకు బద్దలు కొడుతున్నారు మా తలుపుల్ని, ఎందుకు దూసుకొస్తున్నారు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా, ఏముంది మీ దగ్గర అన్నా కూడా కనీసం ఒక ఆన్సర్ కూడా లేదు. అలాంటి టీంలలో తిరుపతన్న లాంటి వ్యక్తి ఉన్నారు.
అంటే ఒకే భావజాలం ఉన్న వాళ్ళు ఎత్తుక్కుంటారేమో. వెతుక్కుంటారు. మనతో కరెక్ట్గా సెట్ అయ్యేవాళ్ళు ఎవరు, మనం చెప్పినట్టు చేసేవాళ్ళు ఎవరు, ఎవరు అక్రమాలు బాగా చేయగలరు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ బాగా చేయగలరు, ఎవరు జనాల ప్రాణాలు బాగా తీయగలరు అనేది ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటారేమో. ఒకే భావ సారూప్యం కలిగిన వ్యక్తులందరినీ ఒకే కూటమిగా చేర్చుకున్నట్టున్నారు ప్రభాకర్ రావు.